హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిచ్చి క్రియేషన్. నేను మీ నందుని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే నేను కూడా బాగున్నాను. అండ్ నేను కొంచెం ఎమోషనల్ అయినట్టున్నాను. పర్లేదు, ఇప్పుడు బాగున్నాను. అండ్ ఇప్పుడు చాలా అంటే చాలా అప్డేట్స్ చెప్పుకుందాం తనూజ అండ్ కళ్యాణ్ గురించి. అండ్ తనూజ కళ్యాణ్ గురించి ఏం చెప్పుకున్నా ఇంకా వస్తూనే ఉంటాయి, అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. మనం తెలుసుకోవాల్సినవి తెలుసుకుంటూనే ఉంటాం. అండ్ మీకు డౌట్స్ వస్తూనే ఉంటాయి, నేను తీరుస్తూనే ఉంటాను, నేను వీడియోస్ పెడుతూనే ఉంటాను. ఇది మామూలే. చాలా మంది చెప్పారు యూట్యూబ్ని లైట్గా తీసుకోవాలి, నెగిటివ్ని పాజిటివ్ని కూడా తీసుకోవాలని. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఒక్కోసారి అలా అనిపిస్తుంది అనమాట. అంతే, ఇంకేం లేదు. వీళ్ళతో షేర్ చేసుకోవాలి కాబట్టి హ్యాపీనెస్ అయినా అండ్ బాధనైనా షాడ్నెస్ అయినా అంతా మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నాను. ఇంకా తనూజ కళ్యాణ్ గారి గురించి చెప్పాల్సి వస్తే, నిన్న ఒక అక్క స్టోరీ అడిగింది, చెప్పాను. అలాగే నిన్న ఇంకొకరు ఒక ఫాలోవర్ కూడా ఒక స్టోరీ అడిగాడు, అది కూడా చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే, బేబీ ఉత్సవం ఇప్పుడు ఫస్ట్ ప్రోమో వచ్చింది, దాని గురించి కూడా తెలుసుకుందాం. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, అయినా పర్లేదు, చూడండి ప్లీజ్. అండ్ చూస్తేనే బాగా అర్థమవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, బేబీ ఉత్సవంలో మనకి ప్రోమోలో చూపించేవన్నీ ఏవేవో ఊహించుకోకండి. ప్రోమోలో కట్ చేసి చూపిస్తారు కాబట్టి మనం క్లారిటీగా చూసుకుందాం. అండ్ అంటే నాకు తెలిసిన అప్డేట్స్ మాత్రం ప్రోమో గురించి కూడా ప్రోమోలో కరెక్ట్గా వేసారా లేదా అనేది కూడా చూసుకుందాం అనమాట. రోజు అడిగేదే, ప్రతి వీడియోలో అడిగేదే. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. వాళ్ళైతే వీడియోని లాస్ట్ వరకు చూసి హైప్ ఇవ్వండి, లైక్ చేయడం మర్చిపోదు అని కామెంట్ చేయడం మర్చిపోదు. మీ డౌట్స్ ఏమున్నా కూడా అడగండి. అండ్ ఏ ఎపిసోడ్లో ఏది కావాలో చెప్పండి, అది దానికి సంబంధించినది నేను క్లారిటీ ఇస్తాను. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా బేబీ ఉత్సవం గురించి ఫస్ట్ ప్రోమో వచ్చేసింది. ఈ నెల 22 ఆదివారం 6 గంటలకు వస్తుంది. అంటే ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ బేబీ ఉత్సవం కన్నా టీకే ఉత్సవం ఇది బాగుంది కదా, లేకపోతే కేటీ ఉత్సవం, ఇలా సంథింగ్ గా చెప్పుకొని బాగా పెట్టుకోవచ్చు అనమాట. నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ ఇదే కాదు, ఇంకో ప్రోగ్రామ్ లో కూడా అండ్ తనూజ కళ్యాణ్ రాబోతున్నారు. ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు, రాబోతున్నారని వచ్చింది, చూద్దాం. రీతు డిమాండ్ పవన్ కూడా చాలా అంటే చాలా ఓపెన్ గా ఉంటున్నారనమాట. అంటే మనం వీళ్ళెంత అంటే దొంగ పిల్లులు వీళ్ళిద్దరు. ఎవరిద్దరు? కళ్యాణ్ అండ్ తనూజ. అంటే అన్ని దాచిపెట్టాలి వచ్చేస్తారు, బట్ ఏవి తాగవు, అన్ని బయటకు వచ్చేస్తే మనం లాగేస్తాం అనమాట బయటకి. అండ్ నిన్న ఏదో ఒకరు ఏజ్ గురించి చెప్పారని తన కామెంట్స్కి వెళ్ళి ఏజ్ గురించి డిస్కస్ చేశారని. అసలు ఏజ్ గురించి అడిగి అది ఒక పాయింట్గా పెట్టే వాళ్ళు అసలు లెక్కలోకి తీసుకోకూడదు నాకు తెలిసి. అంటే ఇది విడగొట్టడానికి కొంతమంది చేసే ప్లానింగ్స్ అనేవి అనుకోవచ్చు, అది వదిలేసేయండి. అండ్ నేను ఒకటి చెప్తున్నాను, తనుజ గారు చాలా మెచ్యూర్డ్ అండ్ ఇంటెలిజెంట్ అండ్ జెన్యూన్ పర్సన్ కాబట్టి తను చాలా ఈజీగా చాలా సింపుల్గా ఇలాంటివన్నీ హ్యాండిల్ చేయగలదు. అండ్ మీరు ఎక్కువ సఫర్ అవ్వకండి. తను ఏది లైట్గా తీసుకోవాలి, ఏది హార్ట్కి తీసుకోవాలి అనేది బాగా తెలుసు. అండ్ కళ్యాణ్ కూడా ఆ మెచ్యూర్ అనేది తనుజ చాలా బాగా నేర్పించింది అంటాం కన్నా వాళ్ళిద్దరు కలిసి నేర్చుకున్నారు అనుకోవడం బెటర్. ఒకరికి తెలిసినవి ఇంకొకరికి చెప్పారు, ఇంకొకరికి చెప్పారు. అంటే తనుజ ఎప్పుడు సీరియస్ గా ఉండేది, ఎప్పుడు కోపంగా ఉండేది, అవన్నీ చాలా వరకు తగ్గించేసింది కళ్యాణ్తో ఫ్రెండ్షిప్ అయినా. అలాగే కళ్యాణ్ చాలా అంటే కిట్ లాగా ఉండేవాడు, అలా అందరితో ఫ్రెండ్లీగా ఉన్నా ఇప్పుడు చాలా డిగ్నిఫైడ్ గా, అంటే చాలా మెచ్యూర్డ్ పర్సన్ గా ఎవరితో ఎంతవరకు ఉండాలో, ఎంతవరకు మెల్లగాలో అనేది నేర్చుకున్నాడు. చాలా అంటే చాలా గ్రేట్. ఇద్దరు మంచి అండర్స్టాండింగ్ ఉంది ఇద్దరిలో. BB9 నుంచి ఇంకా ఎలాంటి షోస్ రావు కాబట్టి, ఇంకా పర్సనల్ గా ఇంకా వేరే ఛానల్స్ ఇంకా ఎలాంటివైనా షో పెట్టుకుంటారు కాబట్టి అవి రావచ్చు. అండ్ BB9 గురించి ఇంకా ఎలాంటి షో రాదు, ఇది లాస్ట్ షో కాబట్టి అందుకని నాగార్జున గారు వచ్చారని నేను అనుకుంటున్నాను. మేబీ అందుకే ఉంటుంది. నాగార్జున గారు కూడా వచ్చారు, ఒక గేమ్ కూడా ఆడిచ్చారు. అండ్ అంతకుముందు కన్నా రన్నర్ అప్ విన్నర్ అప్ అని చెప్పి, నువ్వు రన్నర్ అప్ నేను రన్నర్ అప్ అని శ్రీముఖి గారు అండ్ తనుజ గారు ఇద్దరు కొంచెం అల్లరి చేస్తారనమాట. అక్కడ వచ్చి రీతు చౌదరి రన్నర్ అప్ ఎప్పుడు ప్రజల్లో విన్నరేను అంటే, అప్పుడు శ్రీముఖి అంటది ఈ విషయం 5th టాప్ 5 రాని వాళ్ళు కూడా చెప్తున్నారు అని చెప్పగానే రీతు కొంచెం అంటే ఫన్నీగా జరుగుతాయి ఇవన్నీ, బాగుంటుంది అనమాట. అండ్ రీతు ప్రపోజ్ చేసేసింది అనుకోకండి. అక్కడ ఏం జరిగిందంటే, నాకు తెలిసింది ఏం చెప్తున్నాను, నీకు ఎలాంటి అబ్బాయి కావాలని ట్రూత్ గా చెప్పమంటే తను డిమాండ్ పవన్ లాంటి అబ్బాయి కావాలి, డిమాండ్ పవన్ లాంటి అబ్బాయిని అయితే చేసుకుంటానని చెప్పింది. అంటే చెప్తారు, ఎవరు అంత డైరెక్ట్ గా చెప్పరు, బట్ వీళ్ళు కట్ చేసి వేసుంటారని నా డౌట్. అండ్ వాళ్ళ పేరుకి 100 చూపించారు కదా, అది వచ్చింది తనుజ కళ్యాణ్ పేరుకి, వీళ్ళకి కొంచెం తక్కువ వచ్చిందంట. అది ఇలా కట్ చేసి వేశారు, ఎడిటింగ్ చేసి వేశారు. అండ్ నెక్స్ట్ ప్రోమోలో మన కళ్యాణ్ తనుజ గురించి ఏమన్నా అంటే, నెక్స్ట్ ప్రోమోకి ఏమన్నా డాన్సింగ్ ప్రోమో వీడియో చేస్తారేమో. ఈ ప్రోమోలో నాకు ఎక్కువ ఏమీ అనిపించలేదు. తనుజ కళ్యాణ్ ఎక్కువ మాట్లాడుకునే సీన్స్ ఏమి ఈ ప్రోమోలో పెట్టలేదనమాట. నెక్స్ట్ ప్రోమోలో ఏమన్నా పెడతారేమో చూద్దాం. అంటే ఈ ప్రోమోలో మాత్రం అందరి మిక్స్ చేసి పెట్టారు, అంటే అందరూ ఉన్నారు అని చెప్పేటట్టుగా పెట్టారనమాట. అండ్ ఒక ప్రశ్న అడిగారు, ఏంటంటే వర్సెస్ సెలబ్రిటీస్ వచ్చే ప్రోగ్రామ్ ఏంటంటే రేపు ఆదివారం మా పరివారంలో వస్తుందన్నమాట.
ఒక అన్ననో, మరి అక్కనో నాకు తెలీదు. అంటే ఈ పేర్లు నేను చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతున్నాను. అమ్మాయి పేర్లు అంటే అబ్బాయికి పెట్టుకుంటున్నారు. అబ్బాయి పేర్లు అమ్మాయికి పెట్టుకుంటున్నారు కాబట్టి అక్క అనాలో, లేకపోతే సిస్ అనాలో, తమ్ముడు అనాలో, బ్రదర్ అనాలో ఏం తెలియక అండి అనేస్తున్నాను. ఒకరు అడిగారు. ఏంటంటే తనుజ గారు తనుజని నామినేట్ చేయడానికి కళ్యాణ్‌కి ఇమ్ము వచ్చి టికెట్ ఇచ్చాడు కదా! అదే నామినేషన్ టికెట్ ఇచ్చారు కదా! అప్పుడు చచ్చిపోయిన చెట్టుకి మళ్ళీ నీళ్లు పోసి ప్రాణం పోసావు నువ్వు అని ఇమ్ము అంటాడనమాట. తను ఏ విధంగా తీసుకుంటాడంటే కళ్యాణ్ ఏదైనా పాజిటివ్‌గా తీసుకుంటాడు. ఇమ్ము చెప్పేది కూడా అలా కన్విన్స్‌గా చెప్తాడనమాట. ఇమ్ము తను చేయకుండా కళ్యాణ్ చేత చేపిస్తే బయట అప్పటికే తనుజకి అండ్ కళ్యాణ్‌కి ఉన్న ఇమేజ్ ఏంటో ఇమ్ముకి తెలిసిపోయింది. ఎలా అంటే మన ఆది గారు దీపావళికొచ్చి చెప్పింది. దీపావళికొచ్చి చెప్పిన రోజే నైటే రీతు అండ్ ఇమ్ము మాట్లాడుకుంటారు. ఏమనంటే అసలు తనుజ ఎలా ఫస్ట్‌కెళ్ళిందిరా నాకు అర్థం కావట్లేదు అంటే పక్క నుండి నువ్వే స్కిట్లు చేసి పైకి లేపావు కదా అని అక్కడ కొంచెం కన్వర్సేషన్ జరుగుతుంది వాళ్ళిద్దరికి. అప్పుడు చూసినప్పుడే అనుకున్నాను నేను కొంచెం పొసెసివ్‌నెస్ స్టార్ట్ అయినట్టుంది ఇమ్ముకి అని. అక్కడి నుంచి మనకి ఇమ్ము ఎలాగైనా ఆ ఎపిసోడ్‌లో కళ్యాణ్‌తో దగ్గరైనప్పుడు తనుజ ఆటోమేటిక్‌గా ఇమ్ముకి కొంచెం దూరమైనట్టు అనిపించిందనమాట. తను మాట్లాడుతున్నా కూడా కొంచెం పొసెసివ్‌నెస్ అంటే వీళ్ళిద్దరు క్లోజ్ అవుతున్నారని కాదు. వీళ్ళకి బయట ఇమేజ్ నాకన్నా ఎక్కువ అవుతుందని నేను అనుకుంటున్నాను. అలా ఏమన్నా అనుకుని ఎలాగైనా కళ్యాణ్ వాళ్ళు చూసింది చాలా చిన్న మ్యాటర్ అక్కడ. ఏంటంటే ఆయిష వస్తుంది కదా! ఆయిష ఇప్పుడు తనుజ గారు ఏంటంటే ఏ విషయాన్నైనా తెగే వరకు లాక్కెళ్లరనమాట. తీసుకెళ్లరు. దాన్ని అక్కడక్కడ కట్ చేసేస్తారు. ఇప్పుడు తనుజ గారు ఏంటంటే అప్పుడు వాళ్ళకిచ్చే పవరాస్త్రాలు ఉన్నాయి కదా! ఆ అస్త్రం దగ్గర ఆయిషకి ఒక అస్త్రం ఉంటుంది. డైరెక్ట్‌గా నామినేట్ చేసే అస్త్రం. అప్పుడు ఆ అస్త్రము ఉండొచ్చా లేదా అంటే దానికి ముందే తనుజ కొంచెం ఇది ఉండాలా లేదా అని వీళ్ళిద్దరిని అడుగుతది కళ్యాణి వాళ్ళని. అక్కర్లేదు ఉండకూడదంటే తను మళ్ళీ ఒక అరగంట మాట్లాడినాక తన నిర్ణయం మార్చుకొని ఆయుష దగ్గర ఉన్నా పర్లేదు. ఎందుకంటే తను డైరెక్ట్‌గా చెప్పి నామినేట్ చేస్తుందంటే తను డైరెక్ట్‌గా ఎవరు నామినేషన్ చేసిందో తెలుసు కదా నీకు అని నాగార్జున గారు అడుగుంటారు. అవును సార్ తన టార్గెట్ నాదే. నాకే చెప్పింది. అంటే మళ్ళీ ఎలా ఉండాలనుకుంటున్నావు అంటే తను డైరెక్ట్‌గా చెప్పేచేస్తున్నప్పుడు తనకు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి సార్ అన్న దానికి తన మాట మార్చేసింది. తను సేఫ్ గేమ్ ఆడుతుంది అని ఒక చిన్న అలిగేషన్ లాంటిదేసి కళ్యాణ్ కూడా అప్పుడేంటంటే పొసెసివ్‌నెస్‌లో ఉన్నాడు. అంటే కొత్తగా నిఖిల్ నాయర్ వీళ్ళంతా ఏంటంటే నిఖిల్ నాయర్ ఏంటంటే కేరళకు సంబంధించిన బెంగుళూరుకి సంబంధించిన వ్యక్తి. వాళ్ళకి కొంచెం కన్నడ అర్థమవుతుంది కాబట్టి కొంచెం క్లోజ్‌గా ఉండటం. మాధురి గారు కొంచెం మాధురి గారిని చూడగానే తనుజ గారు కొంచెం భయపడతారు. మనకు కనిపిస్తుంది. ఏంటి ఈమె కొంచెం ఫైర్ బ్యాండ్ లాగుంది అని అంటారు. అన్నప్పుడు తర్వాత తనుజ గారికి క్లోజ్ అవటం. తనుజ గారు డిమాండ్ పవన్ ఏది చెప్పినా వాళ్ళ మాధురి గారు ఏది చెప్పినా హార్ట్‌కి తీసుకోకుండా మనకేం చూపిస్తారంటే మాధురి గారు అరిచింది అది మాత్రమే చూపిస్తారు. తనుజ గారు ఎంత తనని దూరం పెడదామన్నా మాధురి గారు దూరంగా ఉండరు. తనకు నచ్చింది. తనుజ గారి క్యారెక్టర్ నచ్చింది. అందుకని దగ్గరవుతుంది. తను ఒక బాండింగ్ పెట్టుకుంటుంది. మదర్ బాండింగ్ మా పాపలాగా ఉన్నావంటది. అక్కడ ఏంటంటే ఏమైందంటే కొంచెం వీళ్ళిద్దరు అక్కడికి మనకి వచ్చిన వాళ్ళందరూ ఒక చిన్న క్లూస్ మాత్రం ఇచ్చేస్తారు అందరికి. ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు, ఎవరు ఎక్కడ ఎలా ఉన్నారు అనేది ఇచ్చేసేటప్పటికి వీళ్ళకి ఈ మూకి కొంచెం జెల్స్ అనేది పుడుతుంది అనమాట. నేను అనుకుంటున్నానండి ఇవన్నీ జెల్స్ అని పుడుతుంది. ఆ పుట్టిన దాంట్లో ఎలాగైనా తనుజాని ఒక వ్యక్తి చేత తను బాగా ఇష్టపడి పక్కన ఉండే వ్యక్తి ఎలా అయినా నామినేట్ చేయాలని చెప్పి కళ్యాణ్‌కి నామినేట్ చేయాలన్నమాట. అప్పుడు కూడా కళ్యాణ్ ఏంటంటే తను ఆ ఒక్క విషయంలో మాట మార్చింది. అండ్ ఇది కొంచెం దూరంగా ఉంటుంది. తను దూరంగా ఉంటాడు అనుకోవట్లేదు. ఈమె దూరంగా ఉంటుందని కొంచెం వాళ్ళిద్దరికీ కొంచెం కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటుంది. అండ్ ఫైర్ బ్యాండ్స్ అని, ఫైర్ స్టార్మ్స్ అని వీళ్ళందరూ వచ్చి వాళ్ళు అవి ఇవి చెప్పడం వల్ల కళ్యాణ్ కన్‌ఫ్యూజ్ అయ్యి అలా తనుజాని కన్‌ఫ్యూజ్ చేసుకొని ఇలా వాళ్ళు కొంచెం డిస్టర్బ్ అవుతారు ఆ వీక్‌లో. అప్పుడు కళ్యాణ్ తనుజాని ఆ విషయం చెప్పి నామినేట్ చేయాలనుకుంటాడు. అదే విషయం ద్వారా ఆయిష కాదు తనెవరు రమ్య నామినేట్ చేసేస్తుంది. ఆ దగ్గరే రమ్య ఆ వారమే మనకి చూపిస్తారు కదా! రమ్యది కళ్యాణ్ గారిని బ్యాడ్‌గా మాట్లాడటం. అప్పుడు తను స్టాండ్ తీసుకుంటుంది కదా! తనుజాని స్టాండ్ తీసుకున్నప్పుడు ఇంకెందుకు నేను చేయాలి వేరే సాంగ్ పెట్టి ఆల్రెడీ తను ఎలిమినేట్ అయింది కదా! అదే నామినేట్ అయింది కదా! మరి నేనెందుకు చేయటం అని చెప్పి తను చేయలేదు. దానికి కళ్యాణ్ చేస్తే కళ్యాణ్ అభిమానించే వాళ్ళందరూ తనుజాని హేట్ చేస్తారు అనే ఒక ప్లాన్‌తో ఇట్లా అంటే చాలా తెలివితేటలున్నాయి ఇమ్ముకి కనిపించవు గానీ చాలా తెలివితేటలున్నాయి ఇమ్ముకి. ఏమన్నా అనుకోండి ఇమ్ము ఫ్యాన్స్ నాకైతే తెలీదు. చాలా తెలివితేటలున్నాయి. ఆ తెలివితేటలతోనే కళ్యాణ్‌తో డైరెక్ట్‌గా నామినేషన్ చేయించాలని అనుకున్నాడు. బట్ తనేమనుకున్నాడంటే ఒకరు చెప్పిన దాంతో వచ్చి నేనెందుకు నామినేట్ చేయాలి? మళ్ళీ ఎందుకు నా నామినేట్‌ని వృధా చేసుకోవాలని చెప్పి మరి సిల్లీ థాట్స్ అనుకుంటారు. తన వర్షన్‌లో తనకి అది కరెక్ట్ గానే అనిపించింది. అందుకని సంజన గారిని చేశారు. ఆ విషయం మీదే తర్వాత వాళ్ళకి కొంచెం క్లారిటీ తీసుకుంటాడు. ఎందుకు నన్ను ఇలా చచ్చిపోయిన మొక్క అది ఇది అని అంటే అప్పుడు తను వచ్చి చెప్తాడు. ఇట్లా నువ్వు నాతో మాట్లాడట్లేదు కదా తగ్గించాను కదా అంటే నేను ఎవరితో మాట్లాడకూడదు అని ఒక గదిలో కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటారు. అది మనకి చూపిస్తారు. ఆ తర్వాత లైవ్ లో చూపిస్తారు. కెప్టెన్ రూమ్ లో కూర్చొని అండ్ కళ్యాణ్ అండ్ తనుజ అండ్ రీతు డిమాండ్ పవన్ వీళ్ళందరూ కూర్చొని మాట్లాడతారు. అప్పుడు తను క్లారిటీగా చెప్తుంది అనమాట. నువ్వెందుకు మాధురి గారు ఏమన్నా
ఏమన్నా పడుతున్నావు, నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు అంటే అప్పుడు చెప్తుంది అనమాట, నువ్వు మాట్లాడుతున్నావు కదా, కొత్తగా వచ్చిన వాళ్ళతో మాట్లాడాలి కదా, మనం మాట్లాడకపోతే ఎట్లా అనగానే ఇంకా తను కళ్యాణ్ అర్థం చేసుకుంటాడు. ఇంకా ఆ విషయం మీదే తను అర్థం చేసుకున్నాకే నెక్స్ట్ వీక్ ఆ వీక్ లోనే తను కళ్ళు తిరిగి పడిపోద్ది. ఆ తర్వాత తను ఏడ్చి తర్వాత తను సేవ్ అయితే విషయం చెప్తానని చెప్పి ఆ తర్వాత ఆ నైట్ అంతా తన దగ్గర కూర్చొని రేపు సేవ్ అయితే మీకు ఆ విషయం చెప్తానని చెప్పి తను సారీ విషయం చెప్తాడనమాట నాగార్జున సార్ ముందు. ఆ వీక్ అంతా తను నామినేట్ చేయాలని అనుకున్నాను, ఇది నేను చేసిన చాలా పెద్ద పొరపాటు అని చెప్పి ఆ విషయం ద్వారా నామినేట్ చేయాలనుకుంటారు. ఆ విషయం మీద సారీ చెప్తాడు. ఇదనమాట జరిగిన విషయం. అది రిగ్రెట్ అయ్యి తనకి సారీ చెప్తాడు. మళ్ళీ ఒకటి అయిపోతారు. ఇదండి మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్. మీకు డౌట్స్ ఉంటే చెప్పండి. నా ఇన్స్టా ఐడి అందరూ అడుగుతున్నారు, నేను ఫస్ట్ కామెంట్లో పెడతాను, దాన్ని ఫాలో అవ్వండి. మీకు ఏ వీడియో కావాలన్నా అక్కడ పెడతాను. నా ఇన్స్టా ఐడిలో ప్రతి వీడియోస్ పెట్టేస్తాను, కళ్యాణ్ గారు అండ్ తనుజ గారివి. ఓకే అండి, ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ చిన్న కామెంట్ అయినా పెట్టండి. కామెంట్కి అందరి కామెంట్స్కి రిప్లై ఇవ్వకపోయినా వీలైనంత వరకు అందరికీ రిప్లై ఇస్తానండి. ఎందుకంటే నేను ఇంట్లో వర్క్ చేసుకోవాలి, కొంచెం బిజీగా ఉంటాను కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకోండి. అందరి కామెంట్స్ అయితే చదువుతాను నేను. థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్కి. నేను చాలా మంది నాకు పాజిటివ్గా సపోర్ట్ చేస్తున్నారు. చాలా అంటే చాలా థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్ ఎవరి